నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అణగారిన వర్గాల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. భీమవరం పాలకొల్లు అంబేద్కర్ జయంతి సభల్లో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు, రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకు నియోజకవర్గంలో వాడవాడల రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను భారత భాగ్య విధాతగా పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, నివాళులర్పించిన అన్ని పార్టీల నాయకులు. వైద్య ఖర్చుల కోసం పేద మహిళకు ఆర్థిక సహకారం అందజేసిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తణుకులో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఉజ్వల లయన్స్ క్లబ్. సేవలు అందుకున్న 100 మంది మహిళలు పర్యవేక్షించిన లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల. తాడేపల్లిగూడెంలో కూడా అంగరంగ వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బులిశెట్టి, ఇతర పార్టీల నేతలు. వెనుకబడిన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజమండ్రి జయంతి సభలో పేర్కొన్న ఎంపీ దగ్గుబాటి. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన ఈ శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి. రాజ్యాంగ విలువలను కాపాడటమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి. కొత్తపేటలో వెల్లడించిన ఎమ్మెల్యే బండారు. ఇతర పార్టీల ఆధ్వర్యంలో కూడా ఘనంగా అంజలి ఘటించిన ఆ పార్టీల నాయకులు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన నాయకులు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఆలోచనలు తమ ప్రభుత్వానికి ఆదర్శమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చెరిగిపోనివని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదల ప్రయోజనాల కోసమే అని వివరించారు. ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజికవేత్తగా అనేక కోణాలు ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశపు ప్రజల్లో చిరస్థాయిలో గుండెల్లో నిలిపోయేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహం. చిన్ననాటి అంటరానితనానికి వ్యతిరేకం. దళితులని దూరం పెట్టాలి అనేటువంటి చైతన్యపరిచి, వారిని ఉత్తేజపరిచి సమాజంలో దళితులకి పెద్ద ఎత్తున స్థానం కల్పించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. కానీ ఒక బిఆర్ అంబేద్కర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఎవరు కూడా ఆలోచించకూడదు అనేటువంటి విషయాన్ని దయచేసి మనందరూ, ఏదైతే రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు, అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా సోషల్ ఈక్వాలిటీ ఉండాలి, సామాజిక సమానత్వం ఉండాలి అనేటువంటి ఆలోచనతో దళిత కూడా ఈ దేశంలో ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో సర్వసత్తాక భారతదేశం యొక్క నిర్మాణంలో దళితులని భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, వీఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, భీమవరం ఆర్డీఓ కె రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే భీమవరంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు పాల్గొని అంబేద్కర్ ఆలోచనలు ఎప్పటికీ ఆచరణీయమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాం నయీం హస్మి పాల్గొన్నారు. ఇంకా పాలకొల్లులో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని విగ్రహాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది.
మన దేశంలో అంబేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఆరాధ్య దైవం. మొక్కవోని దీక్షతో ఆయన వేసిన బాట భావితరాలకు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. సర్వమానవ సమానత్వం, ధర్మ సంస్థాపనను ప్రబోధించడానికి, కులమత ద్వేషాలనే విషవృక్షాలను పికిలించి వేయటానికి నడుం కట్టిన మహనీయుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడి గ్రామంలో 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమ్రావ్ జన్మించారు. అంబేద్కర్కు ఊహ తెలిసిన నాటి నుండి కుల వివక్షణ, అవమానాలు ఎదుర్కొన్నారు. ఫలితంగా ఆయనలో కుల వ్యవస్థ పట్ల వ్యతిరేక భావాలు జీవం పోసుకున్నాయి. భారత సమాజానికి మాయిన మచ్చలా మారిన కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. అంటరానితనమనే మహమ్మారిని దేశం నుంచి పారదోలడానికి అవిరళమైన కృషి చేయాలని ఆనాడే ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేసేందుకు అన్ని ప్రజాస్వామ్య వేదికలను ఉపయోగించుకున్నారు. దళితుల హక్కుల కోసం, వారి చైతన్యం కోసం పలు రచనలు చేశారు. అలాగే సమతా సైనిక్ దళ్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. 1929లో బొంబాయి న్యాయ కళాశాలలో ప్రొఫెసర్గా చేరి దళిత విద్యా సంస్థను స్థాపించారు. కుల మత వర్గ వివక్షత లేకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలనేదే అంబేద్కర్ ఆశయం. జ్యోతిబా పూలే అడుగుజాడల్లో అంబేద్కర్ కూడా నిమ్న జాతుల విముక్తి కోసం పలు త్యాగాలు, పోరాటాలు చేశారు. 1930, 1931, 1932 సంవత్సరాలలో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో అస్పృశ్యులను ప్రతినిధిగా పాల్గొని వారి హక్కుల సాధనకు ఉద్యమించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఎలక్టరేట్, ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. దాంతో 1932లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డులు ప్రకటించింది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లభించాయి. 1936లో భారతదేశంలోని అణగారిన వర్గాలు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. అంబేద్కర్ కృషి వల్లే త్రివర్ణ పతాకంలో బౌద్ధిని, ధర్మచక్రంలో అశోక చక్రం చేరింది. 1947లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోని ఏ దేశాల రాజ్యాంగాల్లో ఎక్కడా ప్రస్తావన లేని సామాజిక ప్రజాస్వామ్య సూత్రంతో భారత రాజ్యాంగాన్ని పరిపుష్టం చేయడం ద్వారా అంబేద్కర్ వ్యవస్థలకు ప్రజాపునాతిని ఏర్పరిచారు. కేవలం న్యాయ సూత్రాల అల్లికతో కాకుండా సమాజంలో గుణాత్మక మార్పు రావడానికి అవసరమైన అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సామాజిక అణచివేత, దోపిడీ నుంచి షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, వారి విద్యా, ఆర్థికపరమైన హక్కులకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా 46వ రాజ్యాంగ అధికరణను రూపుదిద్దడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా దేశ సంపద వనరులు కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నివారించడానికి 38/1, 38/2, 39B రాజ్యాంగ అధికరణాల రూపకల్పనకు స్వాధక శక్తిగా ఆయన నిలిచారు. వీటన్నిటినీ పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే షెడ్యూల్ కులాలు, తెగల స్థితిగతులు ఎంతగానో మెరుగుపడి ఉండేవి. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఖ్యాతిని ఆర్జించారు. ఈ నేపథ్యంలో నేడు దేశమంతటా గాంధీజీ, నెహ్రూ, ఇతర నేతల విగ్రహాల కన్నా అంబేద్కర్ విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ కౌన్సిల్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ పార్క్, ఇరగవరం కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు కూడా ఆయన పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకే కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యానికి ఒక దశ నిర్దేశించే స్థాయికి ఎదిగి ఈ దేశంలో అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడి దేశంలో అన్ని వర్గాలని సమానత్వం ఉండాలి, ప్రజలందరికీ కూడా గౌరవం ఉండాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా ఒక దశ ఏర్పరిచే విధంగా మన దేశం యొక్క ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజలకి వారి వారి హక్కులను కల్పిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద మేధావిగా
ఈరోజు అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ కార్యక్రమంలో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగడ వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, షేక్ సోరా సాహిబ్, అబ్బదాసరి లాజర్, తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు. కాగా షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు రూపకర్త కొండే నాగేశ్వరరావు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కౌశ విగ్రహం వెనుక పూనాలోని కొరాగావ్ స్తూపాన్ని నిర్మించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. అలాగే పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నాగేశ్వరరావు కృషితో స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని అభివృద్ధి చేయాలని, అరుంధతిపేటలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని కమ్యూనిటీ హాలును పునర్నిర్మించాలని, పాత ఎస్సీపేట వద్ద నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాలుకు మిగిలి ఉన్న పనులు పూర్తికి పటిష్టమైన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే తణుకు మండలం దువ్వ గ్రామ ఎస్సీ కొత్తపేట కాలనీలో నిర్మించనున్న అంబేద్కర్ పార్కులో జాతీయ నాయకుల కౌంస విగ్రహాలు, దూర్వాసముని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొండే నాగేశ్వరరావు ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ నాయకులు ఎన్వి రావు, విప్పర్తి ప్రసాద్, అంబేద్కర్ భవన కమిటీ నాయకులు జి నరసింహమూర్తి, నత్తల శేఖరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక తణుకులోని 2 చోట్ల ఇరగవరం మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు పూలమాలలు వేసి జోహారులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులు గంజి మధుసూదన్ రావును ఆమె సన్మానించి అభినందించారు. అనంతరం డాక్టర్ రేణుక మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ అభివృద్ధికి చేసిన కృషి మరువరానిదని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధంగా పాటుపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దాత చిట్టూరి సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బల్లాడి నాగరాజు, నాయకులు కోడే భాస్కర్రావు, కొడమంచిలి జితేంద్ర, పెరవలి రామకృష్ణ, పొలమాల వీరభద్రం, న్యాయవాదులు కామర్స్ కిరణమయ్యి, ముప్పిడి సుబ్బయ్యలు పాల్గొన్నారు. తొలుత విగ్రహం వద్ద స్వీట్లను పంచిపెట్టి అంబేద్కర్ జీవిత విశేషాలపై నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. అలాగే అంబేద్కర్ యూత్ వారందరూ కూడా రండమ్మా. యూత్ వారికి ఒక అవకాశం ఇస్తున్నాం. ఏర్పాటు చేయడం జరిగింది. రామయ్య గారు, సరిపల్లి అనిత గారు, సంసర్ గారు, గ్రామ పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు మనం చేస్తున్నాం. కాబట్టి ముత్యం రాజలక్ష్మి, ముత్యం రాజలక్ష్మి ఆ కాంపిటీషన్ లో భాగంగా మరి సమయంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంత్యుత్సవాలలో విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ లక్ష్యాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు సుంకర ఝాన్సీ, ఉండవల్లి జానకి, ఎస్వి జాకెబ్బాబు, జక్కం ఆనందకుమార్, గంటా ప్రసాదులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుసుపో రామకృష్ణ పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుక్కాకుల వరలక్ష్మి, రుద్ర అన్నవరం, శీలబోయిన అశోకులు పాల్గొన్నారు. తణుకు పోస్టాఫీసులో అంబేద్కర్ జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవాన్ని వ్యక్తం చేశారు. పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వృత్తిలో విశిష్ట సేవలందించిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెల సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ మురాల నరసింహమూర్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అనంతరం రామకృష్ణలను పాల్గొన్నారు. రాలక్ష్మి
తణుకు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి జయజయలు పలికారు. ఇరగవరం మండలం తూర్పు వెప్పరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించి అణగారిన వర్గాల ప్రజల కోసమే కాకుండా మొత్తం దేశ ప్రజల కోసం ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ సర్పంచి తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచి ఆకేటి నరసింహారావు, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు జడ్డు నరసింహమూర్తి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, గ్రామ అధ్యక్షులు కటికిరెడ్డి శ్రీనులు నివాళులర్పించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన సిపిఐ కార్యాలయంలో ఈ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ జయంతిని నిర్వహించి అంజలి ఘటించారు. ఈ మేరకు స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని పేర్కొంటూ నినాదాలిచ్చారు. అయితే ఆయన నమ్మిన లౌకికవాదం, మానవ హక్కులకు కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రమాదం వచ్చి పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పరిరక్షించుకునేందుకు కమ్యూనిస్టులు చేస్తున్న కృషిలో అంబేద్కరిస్టులు, ఇతర పార్టీల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నామన వెంకటేశ్వరరావు, గ్రామ నాయకులు అడ్డాల సత్యనారాయణ, కుడిపూడి వెంకటరెడ్డి, గిద్ద సూర్యనారాయణ, గాలింకి వెంకటేశ్వరులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొడ్డుపాటి కుసుమ అనే మహిళకు వైద్య ఖర్చుల కింద 5,000 రూపాయల చెక్కును అధ్యక్షులు కటార శారదాదేవి అందజేసి మాట్లాడారు. తణుకు మానవతా సంస్థ పి కుసుమ గారికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నందువల్ల వారికి ఆర్థిక సహాయం 5,000 రూపాయలు కాకిరెడ్డి కోటేశ్వరరావు గారి ద్వారా ఆర్థిక సహాయం అందజేయబడింది. కుసుమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందజేసిన దాతలకు. అలాగే మా తణుకు చలివేంద్రం కార్యక్రమం 7వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. అది బాగా దిగ్విజయంగా జరుగుతోంది. అలాగే కార్యకర్తలు, మిగిలిన దాతలు అందరూ సహాయ సహకారాలతో బాగా నడుస్తుంది. ఈ సంవత్సరం కూడా అందరూ మన కార్యవర్గ సభ్యులందరూ కొంచెం శ్రద్ధ చేసి 2,000 సభ్యత్వాలని నమోదు చేయవలసిందిగా కోరుచున్నాను. గమిని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, డైరెక్టర్లు మలిన అరుణసారథి, కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఒబిలిశెట్టి మురళీలు పాల్గొన్నారు. తణుకు ఉజ్వల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సజ్జాపురం శివాలయం వీధికి చెందిన మహిళలకు సోమవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొని 100 మందిని పరీక్షించి నివేదికలు అందించారు. క్లబ్ అధ్యక్షులు మారేడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు, మాజీ గవర్నర్లు మాదిరెడ్డి బాబూజీరావు, గట్టి మాణిక్యరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.